దేవర బాహుబలి సినిమా తరువాత నుంచి టాలీవుడ్ రేంజ్ అమాంతం పెరిగింది. టాలీవుడ్లో ఇప్పుడు ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. అందులో కొందరు మాత్రమే దేశవ్యాప్తంగా క్రేజ్ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. సుదీర్ఘకాలంగా టాలీవుడ్లో తనదైన సినిమాలు చేసి అలరించిన అతడు ఈ మధ్య కాలంలో భారీ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. ఇలా ఇప్పుడు తారక్ దేవర అనే సినిమాలో నటించాడు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల రూపొందించిన సినిమానే దేవర. పాన్ ఇండియా రేంజ్లో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే దీన్ని హై రేంజ్లో తెరకెక్కించారు. దీనికి తోడు ఈ చిత్రంలో ఎంతో మంది స్టార్లు కూడా ఉండటంతో ఈ చిత్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ స్టోరీతో రాబోతున్న దేవరా మూవీ ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే పలు ఈవెంట్స్ను కూడా నిర్వహించారు. గురువారం సాయంత్రమే విదేశాలలో భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు అమల్లో ఉన్న టికెట్ రేట్లకు సింగిల్ స్క్రీన్లో ₹100, మల్టీప్లెక్స్లో ₹60 వరకు పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. చిత్ర యూనిట్ బయ్యర్లు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో దేవరా సినిమాకు టికెట్ రేట్లను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ నమోదైంది. టికెట్స్ రేట్స్ ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని పిటిషనర్లు కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏ ప్రాతిపదికన టికెట్ల పెంపుకు అవకాశం ఇచ్చారో చెప్పాలంటూ అందులో డిమాండ్ చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కోటాల శివ కాంబినేషన్లో రూపొందిన దేవరా సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరు సంగీతం అందించారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్గా చేశారు. ఇందులో శ్రీకాంత్, చాకోలు కీలక పాత్రలు పోషించారు. మరోవైపు దేవర అడ్వాన్స్ బుకింగ్స్తో ఇప్పటికే రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ప్రీమియర్ షోస్తో పాటు డే 1 బుకింగ్స్ దాదాపు $4.75 మిలియన్, అంటే సుమారు 37 నుంచి 42 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఒకవేళ పాజిటివ్ మౌత్ టాక్ వస్తే మాత్రం రెండో రోజుకి ఇది $5.5 మిలియన్, అంటే సుమారు 46 కోట్లకు చేరనుంది. మరోవైపు అమెరికాలో ఒక్కో టికెట్ ధర $30గా ఉండటంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఇంత పెట్టి టికెట్ కొన్నాక సినిమా ఏదైనా తేడా కొడితే బాగోదని కామెంట్లు చేస్తున్నారు.